ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. ఇప్పుడు మనము మిథున రాశికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు మిథున రాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని నేను కొద్దిగా వివరిస్తాను. మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు రవి కుజ శుక్రగ్రహాలతో, రాశ్యాధిపతి తృతీయాధిపతి రవి, షష్ఠ లాభాధిపతి 6, 11వ స్థానాధిపతి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అష్టమ స్థానంలో. అంటే 6వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయిన కుజుడు అంగారక గ్రహము మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది అష్టమ స్థానము. అష్టమంలో రవి బుధ శుక్ర కుజ గ్రహాలు 4 గ్రహాలు చాతుర్గ్రహ యోగం అంటారు. 4 గ్రహాలు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నాయి. భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానం, భాగ్యస్థానం అంటే 9వ స్థానం పితృస్థానం అంటారు, అక్కడ రాహువు స్థితి పొంది ఉన్నాడు. దశమ స్థానంలో 10వ స్థానంలో శని గ్రహము స్థితి పొంది ఉంది. అలాగే మిథున రాశికి సప్తమాధిపతి 7, 10 స్థానానికి సంబంధించిన, అంటే కలత్వ స్థానం అంటారు, 7వ స్థానానికి 10వ స్థానానికి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానానికి ఆధిపత్యం కలిగి ఉన్న బృహస్పతి రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు, వృషభ రాశిలో. ఇక చంద్రుడు ద్వితీయ స్థానాధిపతి, అంటే ధనవా కుటుంబ స్థానాధిపతి చంద్రుడు స్వక్షేత్రంలో ధనవా కుటుంబ స్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు. కేతు గ్రహము తృతీయంలో స్థితి పొంది ఉన్నాడు. ఇది మిథున రాశికి సంబంధించిన గ్రహస్థితి. దీని ఫలితంగా వీరికి రాశిలో బృహస్పతి మొట్టమొదటిగా జన్మరాశిలో బృహస్పతి సంచారం, అంటే సప్తమాధిపతి మరియు దశమాధిపత్యం, అంటే వివాహ సంబంధించిన భాగస్వామికి సంబంధించిన విషయాలు, వ్యాపార భాగస్వాములు కానీ పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లోనూ దశమ స్థానము, అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానానికి కూడా బృహస్పతి గురుగ్రహం ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఈ 2 స్థానాలకు, అంటే సప్తమ 7, 10 స్థానానికి అధిపతి అయిన బృహస్పతి రాశిలో స్థితి పొంది ఉన్నాడు. కానీ బృహస్పతి రాశిలో స్థితి పొందడం ద్వారా కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. దాంతోపాటు సప్తమ దశమాధిపతి, అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలోనూ సప్తమాధిపతి, అంటే వైవాహిక, అంటే వారి యొక్క సంసార జీవితంలో కానీ భార్యాభర్తలకు సంబంధించిన ఏదైనా భేదాభిప్రాయాలు రావడం కానీ అటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే బృహస్పతి కేంద్రాధిపత్య దోషం కలిగి ఉంటాడు. రాశిలో ఏదైనా కానీ శత్రుక్షేత్రంలో బృహస్పతి సంచారం, శత్రుక్షేత్రంలో అంటే మిథున రాశి బృహస్పతికి అంత అనుకూలమైన రాశి కాదు. సో రాశిలో గురు సంచారం జరుగుతూ ఉంది, గురు బృహస్పతి యొక్క సంచారం. ఇది ఆర్థికపరమైన విషయాల్లోనూ, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు మరియు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో, అంటే వ్యాపారం కానీ అది ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన విషయం కానీ ఏ సంస్థలో ఉన్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లోనూ వ్యక్తిగతమైన పర్సనల్గా ఏదైనా కమిట్మెంట్స్ కానీ ఏదైనా కానీ అటువంటి విషయాల్లోనూ ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. కొద్దిగా గౌరవ మర్యాదలకు భంగం కలగడము, ఇతరులకు ఏదైనా వీరి మీద అనుమానం కలిగి ఉండడము, ఇటువంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ద్వితీయ స్థానాధిపతి చంద్రుడు స్వక్షేత్రంలో స్థితి పొంది ఉన్నాడు. ఆ చంద్రుడి మీద 4 గ్రహాల వీక్షణ, రవి బుధ అంగారక శుక్రగ్రహాలు, కుజ శుక్రగ్రహాల యొక్క వీక్షణ ద్వారా చంద్రుడు ద్వితీయ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక తెలియని అదృష్టము ద్వారా వీరికి అంగారకుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. బుధ శుక్ర గ్రహాలకు మిత్రక్షేత్రం అవుతుంది. సో అక్కడ అంగారకుడికి మిత్రగ్రహమైన రవితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడు చాలా వరకు ఇబ్బందులు, అంటే ఆకస్మికంగా ఏదైనా కష్ట నష్టాలు ఇబ్బందులు కలిగజేస్తాడు అష్టమ స్థానంలో అంగారకుడు స్థితి పొందినప్పుడు. కానీ ఇది ఉచ్చస్థితి అవుతున్న కారణం చేత కుజునికి చాలా బలమైన రాశి మకర రాశి. అక్కడ మిత్రగ్రహమైన రవితోనూ బుధ శుక్ర గ్రహాలు ఈ మిథున రాశి వారికి రాశ్యాధిపతి మరియు యోగకారకుడు శుక్రాచార్యుడు కూడా మిథున రాశి వారికి పంచమాధిపత్యం కలిగి ఉంటాడు. సో దానికి సంబంధించి మంచి ఫలితాలే కలిగిస్తారు వీరు.
వీరి దృష్టి చంద్రుడి మీద ఉన్న కారణం చేత కొంత ఫైనాన్షియల్‌గా ఆర్థికపరమైన విషయాలు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేది ప్రత్యేకమైన సూచన. ఏదైనా గానీ కొంత వివాదాలు గానీ, తగాదాలు గానీ, ఏదైనా ఆహ్, అంటే మాట మాట అనుకోవడము, ఏదైనా మిత్రులతో గానీ, ఏదైనా సోదరులతో గానీ, ఏదైనా భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలుంటే అవి ఇప్పుడు తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అంగారకుడు భ్రాతృకారకుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దాని కారణం చేత ఏదైనా సమస్యలు, భూ సమస్యలు గానీ, ప్రాపర్టీకి సంబంధించిన సమస్యలుంటే అవి క్లియర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక్కడ బుధ శుక్ర గ్రహాలు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నందున కొంతవరకు మంచి ఫలితాలే కలిగిస్తాయి. అంటే శుక్రాచార్యుడు పంచమాధిపతి, అంటే ఏదైనా పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా రాష్ట్రాధిపతి చతుర్థ స్థానానికి కూడా ఆయనే అధిపత్యం అవుతుంది. అంటే ఏదైనా గృహ వాతావరణం కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం కూడా కొద్దిగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇంటికి సంబంధించిన విషయాలు ఏమన్నా పెండింగ్, ఏదైనా వాయిదాలు పడడం గానీ, పెండింగ్‌లో ఏమైనా ఉంటే కోర్టు కేసులు గానీ, తగాదాలు గానీ ఇటువంటివి, లేదా ఏదైనా ఇతరుల వద్ద ఏదైనా రుణాలు ఏమైనా ఇచ్చి ఉంటే, లేదా మీరేదైనా రుణాలు తెచ్చుకొని ఉంటే వాటికి సంబంధించి ఏదైనా పరిష్కార మార్గం మిత్రుల ద్వారా, లేదా మీ యొక్క సోదర సోదరుల ద్వారా ఏదైనా ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకులకు సంబంధించి, ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు సంబంధించి కూడా మీకు కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది. లోన్లకు, ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ, ఇతర గృహ రుణాలు కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన కొద్దిగా రిలాక్స్ అయ్యి మీకు అనుకూలమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రాహువు భాగ్యస్థానంలో, పితృస్థానంలో రాహువు స్థితి పొంది ఉన్నాడు. రాహు ఉన్న స్థానాధిపతి శని దశమ స్థానంలో స్థితి పొందినాడు. అంటే వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి మీనరాశిలో శని స్థితి పొందినాడు. ఎటువంటి శుభగ్రహాలు వీక్షణ శనిని ఏ శుభగ్రహాలు చూడటం లేదు. సో శని అక్కడ ఇండిపెండెంట్గా మనకు ఫలితాలు ఇస్తాడు. ఏదైనా కానీ తొందరగా కాకుండా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు కానీ, ఏదైనా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వారు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ, విద్యార్థులైతే వారికి సంబంధించిన ప్రోగ్రెస్ అంటే కొద్దిగా అనుకున్న రీతిగా ఫలితాలు అందుకోకపోవచ్చు. కానీ కొంత నిదానంగా ఆలస్యమైన మంచి ఫలితాలే శని కలిగించే అవకాశం ఉంది. ఈ దశమ స్థానంలో శని అంటే ఏదైనా నిలకడగా ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు కానీ, మీరు చేసే కార్యక్రమాలు కానీ నిలకడగా ఉంటాయి. అది శనికి సంబంధించిన ఫలితాలు. ఇది ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే, బృహస్పతి రాశిలో బృహస్పతి ఉన్నాడు కదా, కొద్దిగా జీర్ణ సమస్యలు కానీ, స్టమక్ సంబంధించిన కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా బృహస్పతి దానికి సంబంధించిన విషయాల్లోనూ ఏదైనా డయాబెటీస్, అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే, మిథున రాశికి సంబంధించిన వారికి కొంచెం మధుమేహం ద్వారా కొంత సమస్యాత్మకంగా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బృహస్పతి రాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి యాక్చువల్గా ఈ ఉభయ కేంద్రాధిపతి, అంటే 4వ స్థానానికి, 7వ స్థానానికి, 10వ స్థానానికి సప్తమ దశమాధిపతి అవుతున్నాడు. రాశిలో స్థితి పొందిన కారణం చేత బృహస్పతి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అంత అనుమానము ఈ విధంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కానీ, బీపీ, అంటే బీపీ కన్నా ఏదైనా డయాబెటీస్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇక ద్వితీయ స్థానంలో చంద్రుడు. ఫైనాన్స్ పర్వాలేదు, ఏదో విధంగా నెట్టుకొస్తారు. చంద్రుడి చాలా బలంగా ఉన్నాడు. సో ఫైనాన్స్ పరంగా పెద్ద సమస్యలైతే కనపడటం లేదు. ఇక రాహువు భాగ్యస్థానం 9వ స్థానంలో రాహు ఉన్నాడు. తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంత అప్రమత్తత అవసరము. ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాహనాలకు సంబంధించిన విషయం కానీ, ఈ విధంగా శని కూడా దశమ స్థానంలో ఉండి చతుర్థ స్థానాన్ని శని దృష్టి ఉంది 4వ స్థానం మీద. కాబట్టి కొద్దిగా నిదానంగా ప్లాన్ చేసుకొని ఏదైనా జర్నీస్ ఉన్నప్పుడు, అది వ్యక్తిగతమైన పని మీద వెళ్ళినా, లేకుంటే ఏదైనా అంటే ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా ప్రయాణించాల్సి వచ్చినా, తీర్థయాత్రలు కానీ, ఎక్కడైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నిదానించి, రాహుకాలము ఈ రాహుకాలాన్ని తప్పించి మీరు బయలుదేరితే ఏదైనా కానీ డెస్టినీ
గమ్యస్థానము సో ఇబ్బందులు లేకుండా చేరే అవకాశం ఉంటుంది. ఆ, ఎందుకంటే భాగ్యంలో రాహు సంచారము 9వ స్థానంలో జర్నీస్ అంటారు. 9వ స్థానము లాంగ్ జర్నీస్ని తెలియజేస్తుంది. సో తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంత ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది తండ్రికి ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా కొద్దిగా ఆ, అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇది ఆ, మిథున రాశికి సంబంధించిన ఆ, ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తేదీ వరకు ఈ పక్షం రోజులకు మిథున రాశికి గల గ్రహ సంచారము దానికి సంబంధించిన ఫలితాలు వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.